హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? హాయ్ ఫ్రెండ్స్ అందరికి బియ్యం కడుగుతాను ఫ్రెండ్స్. నేనైతే బియ్యం కడుగుతాను ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏమన్నా తెద్దామా అంటే వీళ్ళకేమో జ్వరాలతోటే ఉన్నారు, దగ్గుతా ఉన్నారు. జలుబు మళ్ళా బయట ముసురు మస్తు వర్షం ఫ్రెండ్స్, అసలు నాన్ స్టాప్ అనమాట. ముసురు పెట్టేది ముగ్గురు తగ్గుతారట. అబ్బా మామూలుగా కాదు అసలు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కరేగా తగ్గేది, కానీ మా ఇంట్లో అయితే ముగ్గురు తగ్గుతారు. బజార్కి వెళ్ళి టానిక్ తేవాలా, మెడికల్ షాప్కి వెళ్ళి తేవాలా అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు క్లారిటీ. నాకు తెలియదు, నేను మెడికల్ షాప్లలో దొరుకుతాయి అనుకుంటాను. టానిక్లు బజార్లలో దొరుకుతాయా? మెడికల్ షాప్ బజార్. ఓకే ఓకే. ఫస్ట్ బజార్ పోతేనే కదా మెడికల్ షాప్ వచ్చేది. బజార్కి వెళ్తే మెడికల్ షాప్ వస్తుందా? నాకే ఎత్తాడు ఫ్రెండ్స్ పంచులు, నేను వేయద్దా? నేను ఎందుకు వెళ్తాను? ఎవరికే పంచులు వేయొద్దమ్మా. పంచులకి ఎప్పుడో పని చేసిన నేను. కానీ ఏంటవి బియ్యం ఉట్టి తింటరా? తినుడు కాదు, చేతులు పెడతాను ఇలా. ఎచ్చడు ఎక్కువ అవుతుంది మధ్యలో. 2 days హాలిడేస్ వచ్చినాయి. ఏం చేస్తారు? 3 days ఎక్కడ? మొన్న హాఫ్ డే కదా, ఆగస్ట్ 15 రోజు. అది హాఫ్ డే. అది ఫుల్ డే ఎట్లా వస్తుంది తెచ్చమ్మా? కూర ఏమండాలి? నిన్న కృష్ణాష్టమి, ఈ రోజు సండే. అన్ని సండేలేనా? ఏం అడుగుతుంది? మనమే మాట్లాడుకుంటాను. మమ్మీ ఏం అడుగుతుంది? కూర ఏమన్నాను అంటున్నా. ఏం వండుతావు? కూర వండు. చికెన్. ఏం మాట్లాడతాను? పూరి కాలు ఇరుగుతుంది, ఇది ఇరుగుతుంది, ఇది దాకూడదా? అదైనా ముఖం చూడు ఎట్లా గుంచుతుందో. ఆడుకునే పాలేదు, ఊరికే టీవీ 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 టీవీ, ఇదే లోకం. ఇక మరి ఏం చేయమంటావు చెప్పు? ఏం చేయమంటావు? ఒక టీవీ నడుస్తూనే ఉంది చూడండి. బుద్ధి లేదు. టీవీగా కూర ఆలుగడ్డలు ఉన్నాయి, ఫ్రై చేస్తా. నిన్న బచ్చల కూర పచ్చడి చేసిన ఫ్రెండ్స్, అదైతే ఉందన్నమాట. బచ్చల కూర పచ్చడి బాగుందంటే తిన్నాడు ఫ్రెండ్స్. కాకపోతే మళ్ళీ మేము ముందే అంటుండు. ఎట్లా బచ్చల కూర పచ్చడి? చాలా బాగుంది. ఎట్లా చేసిందంటే ఎండుమిర్చి చేసిన ఫ్రెండ్స్, మస్తు కుదిరింది అనమాట. చాలా బాగుంది. మేము తినేసాం, చాలా తిన్నాం మేము. ఇప్పుడు చూపిస్తుంది, మీరు కూడా తినండి. పుదీనా పచ్చడి అయితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, పుదీనా పచ్చడి లెక్క. ఎట్లా అంటే ఈసారి నేను ఎప్పుడైనా కూడా బచ్చల కూర పచ్చడి మిక్స్ పట్టంగానే అట్లా ఉంచుతా. కాకపోతే దీన్ని ఈసారి తాలింపు పెట్టిన అనమాట. తాలింపు పెడితే అయితే మస్తు ఉంది. ఎండుమిర్చి చేసిన, కారం పొడి కూడా కొంచెం తీసిన. మొత్తానికి చాలా బాగుంది. మళ్ళీ ఏంటంటే కర్రీస్ లోకి మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇక అదైతే నిజమే. ఉత్తి తింటే మాత్రం చాలా కష్టంగా పోతుంది. ఏదైనా కర్రీలోకి మిక్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది కదా తోడు. అబ్బా, ఆలు కర్రీయా? సండే రోజు స్పెషల్ కూడా లేదు. ఫ్రెండ్స్ ని అడుగు, ఈ రోజు వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఏంటో అడుగు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమని చెప్పు. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? మా ఇంట్లో ఈ రోజు అయితే ఏం లేదు అనమాట. సండే స్పెషల్ మిక్సర్ తెచ్చిండు ఇందాక మా మిక్సర్ అయితే తెచ్చిండు. మిక్సర్ తిన్నాం ఫ్రెండ్స్ ఇంతసేపు. ఇక తిన్నాక ఇక బూలు కడిగి అయిపోయింది. అంటే ఎవరైనా సరే ఫస్ట్ మిక్సర్ తెచ్చుకున్నాక ఇంట్లో తిన్నాక బోలు కడగాలి ఎవరైనా. అంటే మిక్సర్ తిన్నాక బోలు కడగాలి. అవును, మరి తిన్నాకనే కదా బోలు కడుక్కునేది. మరి డబల్ పని అవుతుంది మళ్ళా. ఏమడుతావు? సవాల్ చెప్తాను. కింద పడతావు బిడ్డ. అటు నుంచి అటు మొగ్గి అటు కింద పడ్డామంటే ఏం లేదు. సరిపోతాయా ఇప్పుడు ఇవి? ఏమో ఏంటిది? ఏం తల్లి?
పచ్చిమిర్చి అవుతున్నాయి కానీ ఏ కూర వండుతాను ఆలుగడ్డలు అది నీకు మరి మాకు నీకేంది నాకు ముందే చెప్పాలి లేకపోతే మాత్రం నిజమ్మా ఏంటి కర్రీ వండుతుంది అక్కడ చెప్పండి ఏంటి చెప్పండి జలుబు దగ్గర ఉంచుకోనట ఎక్కువ చెప్తారు బాగా నాకు గిన్నె దొరకట్లేదు జలుబు దగ్గు ముసురు ఇది పెట్టున్నది అందులో ఫ్రిడ్జ్ లో తడుచుకోవాలి ఉంది కదా అది ఇప్పుడు తెచ్చింది కాదు ఫ్రెండ్స్ రాఖీ పండగప్పుడు అక్క వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వచ్చినాము అందరు చుట్టాలు ఉన్నప్పుడు అది అట్లే ఉంది ఎందుకంటే జలుబు దగ్గు ఇవన్నీ ఉండడం వల్ల అది అట్లే ఉండిపోతుంది అనమాట అందుకే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చూసారు కదా ఏమో జలుబు దగ్గర థమ్స్అప్ బాటిల్ ఫ్రిడ్జ్ లో ఉందని ఏమో ఒకవేళ అనుకోవచ్చు అనేసి నేను ముందే చెప్తాను అనమాట ఏం చేస్తాను రిచ్ ఏంటిది అది ఆలుగడ్డ బంగాళదుంప అంటారు ఆలుగడ్డ అంటారు ఆలు పొటాటో అంటారు మమ్మీ తలకాయ అంటారు టానిక్ తాగా ఇందాకలో ఫుల్ దగ్గు ఇందాకలో వచ్చింది మళ్ళీ ఎవరు తాగారు నేనే తాగా తాగుతూనే ఉంది అందుకే ఆ దగ్గు తగ్గట్లేదు గరిచమ్మ నీ చెయ్యికి తగిలి నిన్న అనుకున్నాడు ఫ్రెండ్స్ ఏమనంటే నేనేం అనుకోలేదు ఏమని అనుకున్నాడంటే వీడియోస్ పెట్టాలి చాలా వరకు డౌన్ అయిపోయినట్టుంది కదా ఛానల్ అనేసి మరి ఒక పరంగా ఆలోచించాలి అని అంటే మనకు ఒక అదేంటి దేవుడు అనేది ఒక అదృష్టాన్ని కల్పించండి మనకి యూట్యూబ్ రూపంలోనైనా కష్టపడి కొద్ది గొప్పనైనా సంపాదించుకుంటా బాబు మీకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు అని కానీ మనం ఏం చేస్తామంటే అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మనం ఏదో ధైర్యంతో ఛానల్ అని పక్కకు పెట్టేసి ఇలా ఇబ్బంది పడుకుంటూ వస్తాను అది కరెక్ట్ కాదు కదా సౌండ్ తగ్గి పెద్దోడా పోయింది టీవీ కాడికి ఇక నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా అయితే నిన్న అనుకున్నాడు కదా వీడియోస్ పెడదాము డైలీ అయితే పెడదాము డైలీ ఈవినింగ్ అయినా వచ్చేటట్టుగా చూద్దాం ఎందుకంటే మార్నింగ్ టైంలో ఏమో మా ఆయన పనికి పోతాడు కదా ఫ్రెండ్స్ అంటే డ్యూటీకి పోతాడు అట్లా చెప్తుంది అన్నట్టు మమ్మీ ఏం మాట్లాడతాను రిచ్ ఆలుగడ్డ కొత్తాను కానీ నువ్వు చెప్పేది అట్నే ఉంది మరి అంటే డ్యూటీకి పోతాడు కదా ఫ్రెండ్స్ ఇక అంటే పని అంటే ఒక బ్రతుకు తెరువు పని అంటారు కదా ఫ్రెండ్స్ డ్యూటీ అబ్బా డ్యూటీ అనాలంటే ఇళ్ళని నేను చేసే పెద్ద పనికి పెద్ద డ్యూటీ అయితే ఇక ఈవినింగ్ టైంలో అయితే వస్తుంది వీడియో మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో 8:30, 9 లోపు అయితే కంపల్సరీ నేను పెట్టేటట్టుగా చూస్తాను మా ఆయన 6కి 6:30, 7 అయినా వచ్చేసరికి రాగానే ఏదో ఒక వీడియో మేమైతే కనిపిస్తాము అదైతే తీద్దాం చాలా మంది మేము కనిపిస్తే చాలా అనేసి అయితే అనుకుంటా ఉన్నారు ఏదో పెద్ద కంటెంట్ తీసుకొచ్చి వీడియో చేయాల్సిన అవసరం లేదు మేము మొదటి నుంచి కూడా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో కంటెంట్ ఉంటేనే వీడియో తీసేటట్టుగా అయితే కాదు ఫ్రెండ్స్ నార్మల్ గా తీసుకుంటూ ఏమంటారు డైలీ విలేజ్ బ్లాగ్స్ అంటారు కదా ఆ టైప్ లో రొటీన్ గా అలా తీసుకుంటూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇక చాలా మంది అయితే ఇష్టపడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇలాంటి సపోర్ట్ అయితే నాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్ చాలా డౌన్ అయింది ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళ సపోర్టు ఎప్పటికీ ఉంటది మనకు మనమే కొంచెం కింద మీద బాగా ఎక్కువ చేసి ఛానల్ ఆగం చేసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఆలు కర్రీ వద్దు బాయ్ చెప్పేసేయండి ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పోతా ఎందుకంటే మనం మీ ముగ్గురం ఒక కూర మా ఆయన ఒక కూర అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది ఉంటది లొల్లి నువ్వు తింటున్నావు ఆలు కర్రీ టీవీ చూసుడికే మొగం అంతా గుంచుతాంది మరి నిజమ్మ బాయ్ చెప్తాను ఇక నువ్వు చేతిలో చాకు పట్టుకొని ఇప్పుడు కోస్తున్నావు చూడు ఎన్ని కామెంట్లు వస్తాయో చూడు ఆ పాప చేతులు అమ్మాయి చేతిలో చాకు ఎందుకు ఇచ్చారు మీరు అని చెప్పేసి రాకపోతే నన్ను అడుగు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ దొరికితే మేము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మళ్ళీ చెప్పరాదు బాయ్ ఫ్రెండ్స్